మనం ఎరిగి ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథములో 66వ పుస్తకము, చిట్ట చివరి పుస్తకము ప్రకటన గ్రంథము అనేది మనం ఎరుగుదాం. ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియమైన శిష్యుడు, తాను ప్రేమించిన శిష్యుడు, తనను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారి ద్వారా రాయించారు అనేది బైబిల్ చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 22వ వచనము, యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ వాక్యం యొక్క భావం ఏంటి అంటే, యేసు ప్రభు వచ్చే వరకు యోహాను గారు ఉండుట అనగా, ఆయన పద్మాసు లంకలో పరవాసిగా ఉన్నప్పుడు డొమిషియన్ అనే రోమన్ చక్రవర్తి యోహాను గారిని ఎక్సైల్ చేసినప్పుడు, అంటే నిర్జన ప్రదేశములో ది ఐలాండ్ ఆఫ్ పాట్మోస్, పద్మాసు ద్వీపములో ఆయన పడవేసినప్పుడు యోహాను గారి యొద్దకి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా అని 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. అనగా యోహాను గారు ఒంటరిగా పద్మాసు లంకలో ఉండగా యేసు ప్రభు వారు ఆయన ఎందుకు వచ్చారు. తన ప్రత్యక్షత ప్రభువు యోహాను గారికి దయచేశారు. దైవజనులు మొంగుమూరి దేవదాసయ్య గారు అన్న మాట ఏంటి అంటే, లంకలో ఉన్న వంక మీద ప్రభువు ఆయన యొద్దకు వచ్చి ఉన్నారు అన్నారు. లంకలో ఉన్న వంక మీద ప్రభు వచ్చారు. కనుక యేసు ప్రభువారు ఎందుకు యోహాను గారికి ప్రత్యక్షమయ్యారు, ఎందుకు యోహాను గారి యొద్దకు వచ్చారు అంటే, ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన పని యోహాను గారు చేయాలి. ఏంటి ఆ పని అనగా, ప్రకటన గ్రంథమును రాయవలసి ఉన్న పని. లేదా బైబిల్ గ్రంథములో 65 పుస్తకముల యొక్క సంపూర్ణత, 65 పుస్తకముల యొక్క పరిపూర్ణత, 65 పుస్తకముల యొక్క సంపూర్ణమైన నెరవేర్పు స్థితిని 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథము రాయబడని ఎడల బైబిల్ గ్రంథము సంపూర్ణము కాల్చాలదు. అందుచేత బైబిల్ గ్రంథములో ఆదికాండ గ్రంథాన్ని దేవుడు మోషే గారి ద్వారా ఎలా రాయించారో, తన కాలమునకు ముందు జరిగిన చరిత్రను దేవుడు సినాయి కొండ మీద బయలుపరిచి మోషే గారి ద్వారా ఆదికాండాన్ని ఎలా రాయించారో, ఈ కడవరి దినాల్లో జరగవలసిన సంగతులను, జరగవలసిన కార్యములను గురించి దేవుడు తన ప్రియమైన శిష్యుడైన యోహాను గారి ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించారు అనేది బైబిల్ చరిత్ర ద్వారా మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇలా గమనించండి, బైబిల్ గ్రంథములో దేవుడు మరి అనేక సంగతులను భూలోకములో ఉన్న మానవులైన వారికి బయలుపరిచారు. అయితే ప్రాముఖ్యంగా మర్మమైన గ్రంథములుగా కొన్ని పుస్తకాలు మనం చెప్తూ ఉంటాం. ఉదాహరణకి దానియేలు గ్రంథం. అయితే దానియేలు గ్రంథాన్ని గురించి దేవుడు ఏమంటున్నారు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము అన్నారు. దానియేలు గ్రంథములోని విషయాలని
దేవుడు మరుగు చెయ్యము అంత్యకాలము వరకు అని దేవుడు దానియేలు ప్రవక్తకి చెప్పారు. అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఓరకుండమని చెప్పాను. కనుక ఇక్కడ దూత ఈ సంగతులు మరుగు చేయబడినవి కాబట్టి నీవు ఓరకుండమని చెప్పుట దానియేలు గారితో మనం చూడగలం. కానీ ప్రకటన గ్రంథం విషయంలోనైతే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. కాబట్టి దేవుడు అంటున్నారు, ఈ గ్రంథములోని విషయములకు ముద్ర వేయవద్దు అంటున్నారు. దానియేలు గ్రంథమునకైతే ముద్ర వేయము అని చెప్పారు, కానీ ప్రకటన గ్రంథమునకైతే ముద్ర వేయవద్దు, ఇది ప్రకటింపవలసిన విషయములున్న గ్రంథమని దేవుడు మరి ప్రకటన గ్రంథమును గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాటలాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. కాబట్టి యోహాను గారికి ప్రకటించుమని ప్రవచించుమని దేవుడు ప్రత్యేకంగా తెలియచేయట ఈ వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని విశ్వాసులరా, ప్రకటన గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. నేటి కాలములో మరుగు చేయబడిన గ్రంథము ప్రకటన గ్రంథము. కడవరి దినాల్లో సంఘము చదివి ధ్యానింపవలసిన ఒక ప్రాముఖ్యమైన గ్రంథము ఏది అంటే ప్రకటన గ్రంథమే అనే సత్యాన్ని ఈ సమయమందు మనము గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా ప్రకటన గ్రంథములో దేవుడు తన సంకల్పాన్ని అంతటిని బయలుపరిచారు. భవిష్యత్ కాలములో జరగవలసిన విలువైన విషయములను, ఘనమైన సంగతులను దేవుడు బయలుపరుచుట ప్రకటన గ్రంథము ద్వారా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని గురించి మరి మనము ధ్యానించాలి అంటే ఎంతో దైవ భక్తి, విశ్వాసం మనకు అవసరం. చాలా మంది ఈ గ్రంథములోని ఒక సున్నా తీసేసిన, పొర్లు కలిపిన, దీనిలోని తెగుళ్ళు వారి మీదకు వస్తాయి అనే భయము కలిగి ఉన్నారు. కాబట్టి ఈ గ్రంథమును చదువుటైనా ప్రకటించుటైనా చాలా మంది చేయటానికి మరి ఎంతో ఇబ్బందిగా భావిస్తూ ఉన్నారు. కానీ నిజానికి దైవాత్మ సహాయము ద్వారా ఈ గ్రంథాన్ని మనము చదవాలి, ధ్యానించాలి, వివరించాలి. అయితే ప్రకటన గ్రంథానికి ద్వారము వంటిది యోధా పత్రిక, 65వ పుస్తకమైన యోధా పత్రిక. ఈ 65వ పుస్తకమైన యోధా పత్రికలో చాలా నిగూఢమైన సంగతులు, మర్మములను దేవుడు యోధా భక్తుని ద్వారా బయలుపరుచుకున్నారు. ఆ బయలుపరిచిన అంశములకు కొనసాగింపుగా మిక్కిలి మర్మమైన భవిష్యత్ వివరాన్ని తెలియపరిచే గ్రంథముగా దేవుడు ప్రకటన గ్రంథాన్ని యోహాను గారి ద్వారా రాయించుట అనేది మనం చూస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథములో 22 అధ్యాయములు ఉన్నవనే సంగతి మనం ఎరుగుదాం. గమనించండి, పాత నిబంధనలో అనేకమైన ప్రవచన గ్రంథములు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న ఏకైక ప్రవచన గ్రంథము ప్రకటన గ్రంథము. వన్ అండ్ ఓన్లీ ప్రాఫిటిక్ బుక్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఏంటి అంటే ప్రకటన గ్రంథం. అందుచేత క్రొత్త నిబంధనలో కూడా ఒక ప్రవచనాత్మకమైన గ్రంథమే ప్రకటన గ్రంథమై ఉండగా ఈ గ్రంథమును మనము
ధ్యానించుట, ప్రకటించుట, అనేకులకు బయలుపరచుట విశ్వాసిగా దేవుడు మన మీద ఉంచిన గొప్ప బాధ్యత అని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి మరి ముంగుమూరి దేవదాసయ్య గారు చాలా చక్కని వివరాన్ని ఇచ్చారు. అనేక మంది భక్తులు మరి ప్రపంచ వ్యాప్తంగా అనేకమైన కామెంటరీస్ అంటే వ్యాఖ్యానములు ప్రకటన గ్రంథాన్ని చక్కగా వివరించారు. అయితే బైబిల్ మిషన్ అవస్థాపకులు ముంగుమూరి దేవదాసయ్య గారు మరి దేవుడు తనకు బయలుపరిచిన విలువైన అంశాలను క్రోడీకరించి మరి ప్రకటన గ్రంథాన్ని వివరాన్ని చక్కగా వారు తెలియపరిచారు దైవాత్మ సహాయమును బట్టి. మరి వారు చెప్పిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ గ్రంథము పేరు ప్రకటన గ్రంథం. మరి వివరానికి ఈ పేరులో ఉన్న ఒక్కొక్క అక్షరము యొక్క భావాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవటానికి మరి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే, అనగా ప్రత్యక్షత కలిగిన గ్రంథము, ప్రధానమైనటువంటి గ్రంథము, ప్రకటించవలసిన గ్రంథము, ప్రపంచమంతటికి నోటీస్ వంటి గ్రంథము, ప్రత్యేకించబడిన గ్రంథము అనే భావాన్ని మనం తీసుకోవచ్చు. అనగా కనికరము చూపించు గ్రంథము, ప్రతివారి హృదయమును కదిలించే గ్రంథము, కఠినమైన గ్రంథము, కలవరపరిచే గ్రంథము, కడవరి శిక్ష తెలియపరుచు గ్రంథము, కన్నులను తెరిపించే గ్రంథము, కన్నీరు తుడిచే గ్రంథము, కడవరి తీర్పున్న గ్రంథం. అనగా టర్నింగ్ గల గ్రంథం, అనగా యోహాను దృష్టి సంగముల మీద నుండి ప్రభు వైపునకు టర్న్ చేయబడినట్లుగా, అనగా త్రిప్పబడినట్లుగా ప్రతి వారు కూడా ప్రభు తట్టు త్రిప్పబడాలని తెలియపరిచే గ్రంథమే ప్రకటన గ్రంథం. అనగా నమ్మి తీరవలసిన గ్రంథం, నమ్మకపోతే శిక్ష అని చెప్పే గ్రంథం, నమ్మకపోతే చెడేది నీవే అని చెప్పే గ్రంథం, నమ్మకము గల వారిని నడిపించే గ్రంథము, నమ్మిన వారి గతి చూపించే గ్రంథము, నమ్మిన వారు సజీవులు, నమ్మని వారు నిర్జీవులు, సజీవుల గుంపు యొక్క నిరుగు చూపించే గ్రంథము, మృతుల గుంపు యొక్క నిరుగు చూపించే గ్రంథము ప్రకటన గ్రంథము. నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకము అని తెలియపరిచే విలువైన గ్రంథమే ప్రకటన గ్రంథమైనది. అంటే ఈ 4 అక్షరములలో ఈ 4 అక్షరములలో ఇంత భావము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు దాచి ఉన్నారు కనుక దేవుని భక్తులారా, విశ్వాసులారా, ఈ గ్రంథాన్ని మనం సరిగా చదివి ధ్యానించాలి, అనేకులకు ప్రకటించాలి. ఈ కడవరి దినాల్లో ప్రకటన గ్రంథాన్ని బోధించేవారు ఎవరున్నారు అని పరిశుద్ధ ఆత్మ తండ్రి ఎదురు చూస్తున్నారు. ఈ గ్రంథ వివరాన్ని చెప్పగలిగిన వారు ఎవరున్నారు అని ఆత్మ తండ్రి వారికి సహాయం చేయడానికి ఆత్మ తండ్రి సిద్ధముగా ఉన్నారనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథానికి ఉన్న మరికొన్ని పేర్లను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథము గమనించండి, ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథము, ప్రదర్శన గ్రంథము, ప్రకటన గ్రంథము, దర్శన గ్రంథము. అనేక దర్శనాలు ఈ గ్రంథములో ఉన్నాయి. అనేకమైన ప్రదర్శనలు దేవుడి యోహాను గారికి పరలోకాన్ని చూపించారు, సింహాసనాన్ని చూపించారు, భూలోక సంఘ ఎత్తబడే విధానం చూపించారు, 7 ఏళ్ల శ్రమకాలం చూపించారు, అన్నిటినీ చూపించారు. భయంకర గ్రంథము. ఈ గ్రంథములోని తెగుళ్ళ యొక్క భయంకర స్థితి మనం చూస్తున్నాం. కఠినమైన గ్రంథము, అనగా
దేవుడు కఠినముగా శిక్షించిన విధానం చూస్తున్నాం. తెగుళ్ళు గల గ్రంథము అనగా 21 రకములైన తెగుళ్ళు, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు ప్రకటన గ్రంథములో తెలియచేయబడటం అనేది మనం చూస్తున్నాం. ఎడ తెరిపిలేని గ్రంథం అనగా అన్ని యుగములందు జరుగు సంగతులను తెలియజేసిన గ్రంథము ప్రకటన గ్రంథం. పరలోక ప్రదర్శనము కలిగిన గ్రంథము. యోహాను గారికి దేవుడు పరలోక సింహాసనాన్ని చూపించడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఎంత ఘనమైన గ్రంథము ప్రకటన గ్రంథం. ఆలోచించండి దేవుని విశ్వాసులారా, ఇంత విలువైన గ్రంథాన్ని దేవుడు దాచిపెట్టడానికి ఇచ్చారా? మనము ప్రక్కన పెట్టడానికి దేవుడు ఇచ్చారా? కాదు కదా. మనము అనేకులకు బయలుపరచడానికి ఇచ్చారు, బోధించడానికి ఇచ్చారు. మనము తెలుసుకొని అనుభవాన్ని సంపాదించుకోవడానికి దేవుడిచ్చటం అనేది మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథ విభజనను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం అంతటికి ద్వారము వంటిది. ఎలా దేవుడు యోహాను గారి ప్రత్యక్షమయ్యారు, యోహాను గారికి దేవుడు తను తాను బయలుపరుచుకున్నారు, యోహాను గారిని దేవుడు తన పని కొరకు ఎలా నిలబెట్టుకున్నారు, ఈ విషయాలను దేవుడు 1వ అధ్యాయములో చూపిస్తున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఎందుకంటే ఈ 2 అధ్యాయములలో 7 సంగముల చరిత్ర అనేది రాయబడి ఉన్నది. 7 సంగముల చరిత్ర. ఎఫెసీ, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. గమనించండి, ఈ 7 సంఘములే సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. భూలోకములో ఏ దేశములో, ఏ డినామినేషన్లో, ఏ సంఘము యొక్క అనుభవములో మీరున్నా, మీ ఆత్మీయ స్థితిని బట్టి ప్రతి వారు కూడా ఈ 7 సంఘముల యొక్క అనుభవములోనికి వచ్చువారై ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ 7 సంఘములు అలంకారముగా రాయబడి ఉన్నప్పటికీ ఈ 7 సంఘములకున్న ఆత్మీయ స్థితి, అంతరంగ స్థితి, విశ్వాసి యొక్క హృదయ స్థితిని బయలుపరిచేవిగా, విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బయలుపరిచేవిగా ఉన్నవి అనే సత్యాన్ని ఈ 7 సంఘముల చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉండగా 3వ అధ్యాయము చివర 4వ అధ్యాయం ప్రారంభంలో సంఘము ఎత్తబడుట అనేది జరుగుతున్నది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే 7 సంఘముల తర్వాత లవోదికియా సంఘము తర్వాత ఇక సంఘము లేదు కనుక ఆయన అంటున్నారు, నేను జయించినట్లు జయించేవారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చోబెడతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సింహాసనము అనగా పెళ్లి కుమార్తె సంఘానికి ప్రభు ఇచ్చే గొప్ప ఆధిక్యత. అందుచేత ఎత్తబడిన వారికి, మేఘములో ప్రభువుని కలుసుకున్న వారికి ప్రభు ఇచ్చే యోగ్యత. కాబట్టి పిల్లరా, ఈ 3వ అధ్యాయము చివర సంఘము ఎత్తబడుట అనేది జరుగుతున్నదనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయములో దేవుడు ఆయనకి పరలోకం చూపించాడు, దేవుని మహాసింహాసనాన్ని చూపించాడు, 24 పెద్దలను, 4 జీవులను చూపించారు. ఈ యొక్క 4వ అధ్యాయం పరలోక వివరాన్ని దేవుడు తెలియచేయటం అనేది మనం చూస్తున్నాం. ఇక 5వ అధ్యాయములో శ్రమల గ్రంథం కనబడుతుంది, ది బుక్ ఆఫ్ ట్రిబ్యులేషన్. అంటే లేదా ముద్రించబడిన గ్రంథము విప్పువారు ఎవరు అని ఏడ్చుచుండగా దేవుడు యోహాను గారికి యోధా గోత్రపు సింహాన్ని చూపించుట, యేసు ప్రభువే ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడని బయలుపరచుట 5వ అధ్యాయంలో చూస్తాం. ఇక ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుండి 18వ అధ్యాయం వరకు వాక్యాన్ని
మీరు చూడగలిగితే ఇక్కడ 7 ఏండ్ల శ్రమకాల చరిత్ర అనేది కనబడుతుంది. 7 సంవత్సరాల శ్రమకాలం, 7 years ఆఫ్ ట్రిబ్యులేషన్ అంటున్నాం. ఈ 7 సంవత్సరములు శ్రమకాలాన్ని గురించి దేవుడు దానియేలు భక్తుని ద్వారా ప్రవచింపజేశారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో ఈ మాటలు ప్రత్యేకంగా మనము చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథములో కూడా 6వ అధ్యాయము నుండి దేవుని విశ్వాసులారా మీరు చూసినట్లయితే 18వ అధ్యాయం వరకు 7 సంవత్సరముల శ్రమకాలం. 7 సంవత్సరాల శ్రమకాలంలో 21 రకములైన తెగుళ్లను దేవుడు భూమి మీదకి పంపించనయ్యన్నారు. గమనించండి, 7 రకములైన తెగుళ్ళు. ఏంటి ఈ యొక్క 21 రకములైన తెగుళ్ళు అంటే? 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. గమనించండి, 7 ముద్రలు, బోరలు, పాత్రలు. మొత్తం ఎన్ని? 21 రకములైన తెగులు. ముద్రల శ్రమ కంటే బోరల శ్రమ కష్టమైనది. బోరల శ్రమ కంటే పాత్రల శ్రమ ఇంకా కఠినమైనది, కష్టమైనది. ఎవరైతే రాకడలో అనగా ప్రభువు మేఘాశీరుడే వచ్చినప్పుడు సంఘము ఎత్తబడిన అనుభవంలోకి వెళ్తున్నారు, వారి శ్రమలు తప్పించుకుంటున్నారు. ఉదాహరణకి నోవహు గారి కాలములో జలప్రలయం వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయములలో. అయితే దేవుడు ఓడ కట్టించారు. ఓడలోనికి వెళ్ళిన నోవహు కుటుంబము, పశువులు ఆ జల ప్రళయాన్ని తప్పించుకోగలిగింది. అలాగే ఎవరైతే సంఘమనే ఓడలోనికి వచ్చి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుతున్నారో వారు ఈ 7 సంవత్సరాల శ్రమకాలం తప్పించుకుంటారు. నోవహు ఓడలోనికి వెళ్ళారు. దేవుడు ఓడ తలుపు మూసేశారు. ఓడ తలుపు మూయబడగానే భయంకరమైన ప్రచండమైన వర్షము 40 రాత్రి మగళ్ళు కురియుట సమస్తాన్ని, భూమి మీద ఉన్న సమస్తమును, మనుషులను తుడిచిపెట్టుట ఆ జల ప్రళయాన్ని బట్టి మనం చూస్తాం. అలాగే ఎవరైతే దేవుని వాక్యానికి, స్వార్థకి లోబడలేదో, దేవుడిచ్చిన గడువుని వాడుకొనలేదో, ఈ గడువును ఉపయోగించుకొని రక్షణ సంపాదించుకోలేదో, ఆయన రాకడకు సిద్ధపడలేదో అటు వారికి భయంకరమైన శిక్ష 7 సంవత్సరముల శ్రమకాలం అనేది మనము ప్రత్యేకంగా చూడవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 19వ వచనం. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు నటి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడి. ఆలోచించండి, ఎంత భయంకరమైన శ్రమ. లోకారంభము నుండి ఇప్పుడు వరకు అలాంటి శ్రమ కలగలేదు అని స్వయంగా యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ వచనం నుంచి రాయబడిన మాటల్లో చెప్తున్నారు. ఆలోచించండి, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. లేదా ఈ 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరములు మరి అంత్యక్రీస్తు పరిపాలన, భయంకరమైన శిక్ష, ఉగ్రత. మరి 3.5 సంవత్సరములు దేవుని మహా ఉగ్రత అనగా అపవాదిని, వారిని వెంబడించిన వారికి, తన నామమును అంగీకరించిన వారికి దేవుడు కలుగు చేయు భయంకరమైన శ్రమ, శిక్ష ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ శ్రమ సంభవిస్తూ ఉందో, లేదా ఈ శ్రమ కాలములో మరి దేవుడు తన శిక్షను అమలుపరచగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో ఇక్కడ మనము హర్మగిద్దు అనే యుద్ధాన్ని చూస్తున్నాం. అంటే
7 సంవత్సరముల శ్రమకాలము చివర హర్మగిద్దోను యుద్ధము అనేది సంభవింపనై ఉన్నదనే సత్యాన్ని దేవుని విశ్వాసులారా, దేవుని భక్తులారా, మరి మనము ప్రత్యేకంగా చూడవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తాం. అయితే హర్మగిద్దోను అనే పేరు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15, 16 వచనాల్లో తెలియచేయబడుట అనేది ప్రత్యేకంగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ హర్మగిద్దోను యుద్ధము అనగా దేవుడు యేసు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన పాదము మరి యెరూషలేములో సియోను కొండ మీద మోపుట, లేదా ఈ విషయాన్ని జకరియా ప్రవక్త కూడా ప్రవచించుట అనేది ప్రత్యేకంగా మనము చూసేవారమై ఉన్నాం. జకరియా గ్రంథము దేవుని భక్తులారా 14వ అధ్యాయం 4వ వచనం, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములంచగా ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును విడిపోయి నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యోధా రాజైన ఉజ్జియా దినముల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగు. కాబట్టి దేవుని పాదము యేసు ప్రభువారి పాదం ఆ ఒలీవల కొండ మీద మోపినప్పుడు కొండ 2 భాగములవుతుంది. దేవుని ప్రజలు కొండలోయలోనికి వెళ్లి భద్రపరచబడగా దేవుడు హర్మగిద్దోను యుద్ధము అనగా ఈ యొక్క మరి సాతాను సైన్యమును ఆయన మరి ఓడించుట. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుండి 21 వరకు చూస్తే పక్షులకు, ఆకాశ పక్షులకు విందు ఏర్పరచుట అనేది మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే ఆయన అంత్యక్రీస్తుని, సాతాన్ని, అబద్ధ ప్రవక్తని మరి మట్టులేని గోతిలో 1000 సంవత్సరములు బంధించుట అనేది మనకి కనబడుతుంది. ఆలోచించండి, 1000 ఏండ్లు సాతాను సమూహం బంధించబడుతుంది. లేదా ఈ 1000 ఏండ్లు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనము నుండి వాక్యాన్ని 6వ వచనం వరకు చూస్తే ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నారు. చాలా మంది 2వ రాకడలో అనగా ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు రాజుగా వస్తున్నారని భ్రమపడుతున్నారు. కానీ దేవుని భక్తులారా, మనం ఆలోచిస్తే ఆయన పెళ్లి కుమారునిగా మధ్యాకాశానికి వస్తున్నారు. అయితే రాజుగా 1000 ఏండ్ల పరిపాలన కాలములో ఆయన వచ్చేవారై ఉన్నారు. ఆయన రాజుగా వచ్చినప్పుడు దేవుని భక్తులారా, ఆయన మరి రాజ్యమును పరిపాలన చేస్తారు. అదే మిలేనియం అంటున్నాం, 1000 ఏండ్ల పరిపాలన కాలం. ఆయన పెళ్లి కుమార్తె సంఘాన్ని నూతన యెరూషలేము నుండి తీసుకొస్తున్నారు. ఆ సంఘము తనతో కూడా రాజ్యము చేయుట అనేది, యాజకత్వము చేయుట అనేది మరి భూలోకములో జరిగే కార్యాన్ని గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూడగలుగుతున్నాం. తదుపరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు చూస్తే ఇక్కడ సజీవుల తీర్పుకి ముందు గోగు మాగోగు యుద్ధాన్ని చూస్తున్నాం. గమనించండి, గోగు అనగా మరి నేటి కాలం మనం చూస్తున్న ఇరాన్, ఇజ్రాయిల్ దేశం మధ్య యుద్ధం. అమెరికా వారి యొక్క సహకారాన్ని చూస్తున్నాం. అనేక మంది భక్తుల విశ్లేషణ ఏంటి అంటే, గోగు అనగా ఇరాన్ దేశం, మాగోగు అనగా రష్యా దేశం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ దేశానికి రష్యా సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఎరుగుదాం. కనుక ఈ యుద్ధములో ప్రభువు వారిని దహించుట, అగ్ని దిగవచ్చి వారిని దహించుట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును
ప్రియమైన పట్టణమును ముట్టడవేగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి గోగు మాగోగు యుద్ధములో ఇరాన్ వారు, రష్యా వారు ప్రపంచ సైన్యమును సమకూర్చి దేవునికి విరోధంగా, దేవుని జనాంగానికి విరోధంగా నిలబడినప్పుడు ఆయన అగ్నితో దహిస్తూ ఉన్నారు. తదుపరి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 10వ వచనం చూస్తే వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడటాన్ని చూస్తున్నాం. కాబట్టి శాశ్వత కాలం దేవుడు అపవాదిని మండుచున్న అగ్నిగుండంలో పడవేయనై ఉన్నారు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11 నుండి 15 వరకు చూస్తే అంత్య తీర్పు అనేది ఇక్కడ కనబడుతుంది. మృతులైన వారికి గ్రంథములు విప్పబడినప్పుడు అంత్య తీర్పు జరుగుతుంది. ఆ తీర్పును బట్టి ఆయన దృష్టికి సరిలేని వారిని, జీవ గ్రంథములో పేరు లేని వారిని మండుచున్న అగ్నిగుండంలో దేవుడు పడవేయటం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కొత్త ఆకాశం, కొత్త భూమి కనబడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం నుంచి 27 వరకు మనం చూస్తే నూతన యెరూషలేము పట్టణము, ఆ పట్టణము యొక్క మహిమ స్థితి, ఆ పట్టణములో నివసించే వారిని గురించి దేవుడు తెలియజేస్తున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు మరి ఆ పరలోకము యొక్క మహిమ స్థితిని, జీవ వృక్షాన్ని గురించి, అలాగే దేవుడు ముఖ్యంగా 22వ అధ్యాయం 4వ వచనం ఆయన దాసులు ఆయన సేవించు, ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల్లయందుండును. కాబట్టి ఆయన భక్తులు ఆయన ముఖ దర్శనము చేయుచున్న సంగతి, చరిత్ర, ఈ పరలోక మహిమ స్థితిని గురించిన చరిత్ర 22వ అధ్యాయములో తెలియచేయబడటం అనేది మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం చిట్ట చివరి మరి ముగింపు ఏమనుందంటే 22:20 ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. కనుక ప్రభు యొక్క రాకను బయలుపరిచే గ్రంథము ప్రకటన గ్రంథం. ఆయన త్వరగా రానయ్యున్నారని సంఘము, పరిశుద్ధాత్ముడు ఏకమై ప్రభు రాకను ఆహ్వానించుచున్నారని తెలియచేయటం అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ గ్రంథము ఇంత విశిష్టమైనది, ఇంత ప్రత్యేకమైనది. ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతము ద్వారా ఇన్ని విషయాలు కనబడుచుంటే దేవుని భక్తులారా, ఇంకా సంపూర్ణంగా ధ్యానిస్తే ఎంత మహిమ స్థితి గ్రంథములో ఉన్నది, ఇది మనం గ్రహింపవలసి ఉన్నాం. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలనుకునేవారు ధ్యానించవలసిన గ్రంథం ప్రకటన గ్రంథం, నేర్చుకొనవలసిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ మహిమ స్థితిని సంపాదించుకున్నటకు ప్రకటన గ్రంథమే గొప్ప మరి ఆధారం అనే సత్యాన్ని దేవుని సేవకునిగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ గ్రంథమును చదవండి, ధ్యానించండి, ఈ గ్రంథమును ప్రకటించండి. దేవుడు మనలను ఈ గ్రంథములో ఉన్న మహిమంతస్తులనికి దేవుడు నడిపించేవారై ఉన్నారు. చివరగా ఒక మాట మనం చూసి ముగిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథము ప్రత్యక్షత కలిగిన గ్రంథం. తన దాసులు, గమనించండి, యేసు ప్రభువారు దాసునిగా లోకానికి వచ్చారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలను బట్టి మనం చూస్తాం. అలాగే ప్రభువునకు జన్మనిచ్చిన తల్లి మరియమ్మ గారు అంటున్నారు, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయము దేవుని భక్తులారా 37, 38 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. ప్రభువుని దేవాలయం ఎత్తుకున్న యాజకుడు సిమియోను ప్రవక్త అంటున్నారు, ఇదిగో నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు. లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు గమనించండి. ఇలాగా బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులైన వారు దాసులుగా ఉన్నారు. యేసు ప్రభు దాసుడు, మరియమ్మ గారు దాసురాలు, సిమియోను గారు దాసుడు, ప్రకటన గ్రంథాన్ని రచించిన భక్తుడు. గమనించండి, అయినా ప్రభువునకు దాసుడే.
ప్రకటన గ్రంథాన్ని వివరించిన అనేక మంది భక్తులు, ముఖ్యంగా ముంగమూరి దేవదాసయ్య గారు, ఆయన దేవునికి దాసులు. కాబట్టి దాసులుగా ఈ అనుభవాన్ని సంపాదించుకోగలిగిన వారమైతే మనకు దేవుడు ప్రత్యక్షతనిస్తారు. మనము ప్రకటించగలిగిన స్థితి దేవుడు మనకును దయచేవారై ఉంటున్నారు. అందుచేత ఇది గొప్ప అనుభవాన్ని దాసులుగా సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. అలా ప్రభువునకు దాసులుగా, దాసురాండ్రుగా సేవించు, ఆయన వార్తను అనేకులకు ప్రకటించు, ఆయన మహిమను కొనియాడుచు, అనేకులకు ఆయనను రాకడను బయలుపరచు మనం సిద్ధపడుతూ సిద్ధపరిచే వారం ఉందాం. అటు మహాధన్యత నేటి ప్రత్యేక శుభదినమందు దేవాది దేవుడు పెళ్లి కుమారుడని క్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథాన్ని లిఖింపజేసిన యేసు ప్రభువారు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రతి మాటలు నేను మా వినికిడిలో దీవించమని, ఈ ఉపోద్ఘాతము ప్రకటన గ్రంథము యొక్క ఉపోద్ఘాతము ద్వారా తెలుసుకున్న విషయాలను మరింతగా నేర్చుకోవటానికి రాబో కార్యక్రమాల్లో మీరు జయకరంగా బోధింపచేయమని ప్రార్థిస్తున్నాం. బైబిల్ మిషన్ స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని దీవించుమని, నడిపించు వారిని, పాల్గొన్న వారిని దీవించుమని, వినుచున్న శ్రోతలను, ఏకీవించున్న భక్తులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇటు బోధ ద్వారా మందరికి బలము, ఆధ్యాత్మికమైన శక్తి, మహిమ స్థితిని దయచేయండి. పెళ్లి కుమారుని వచ్చుచున్న యేసు నామమున ప్రార్థించున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ రైక దేవుని ఆశీర్వాదం మనెల్లరకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.